Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. 5 star ब्रांड कोई भी हो, रोस्टेड तो 5 स्टार ही है. रूबरू मारुति शोरूम, महबूब नगर. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है. आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर. महबूब नगर में बैंक मुलाजिमीन की 5 रोजा बैंककारी के मुतालबे पर रैली. 5 रोजा बैंककारी के फौरी निफाज के मुतालबे पर बैंक मुलाजिमीन ने मंगल की शाम 5:30 बजे महबूब नगर में एक रैली निकाली. ये रैली स्टेट बैंक ऑफ इंडिया SBI न्यू टाउन ब्रांच से शुरू होकर तेलंगाना चौरस्ते पर इख्तिताम पजीर हुई. इस प्रोग्राम में कोऑर्डिनेशन कमेटी के सेक्रेटरी P तिरुमला रेड्डी, सदर J राजेश, CBOA के रीजनल सेक्रेटरी MR जयकर, डिस्ट्रिक्ट सेक्रेटरी नरेश कुमार, SBI AIBOC डिस्ट्रिक्ट सेक्रेटरी जगन्नाथ रेड्डी, SBI लीडर वेंकटेश्वरुलु, UBI लीडर राम भोपाल रेड्डी, DCCB के कायदीन श्रीनिवासुलु और ज्योति समेत मुख्तलिफ बैंकों के मुलाजिमीन ने शिरकत की. रैली से खिताब करते हुए कायदीन ने हुकूमत की जानिब से फैसला लेने में ताख़ीर पर सख्त नाराजगी का इजहार किया, जबकि इंडियन बैंक्स एसोसिएशन IBA पहले ही यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस UFBU के साथ 5 रोजा बैंककारी के निफाज पर इत्तेफाक कर चुकी है. कायदीन ने खबरदार किया कि अगर फौरी तौर पर ये मुतालबा पूरा नहीं किया गया तो एहतजाज को मजीद तेज किया जाएगा. और उन्होंने इस माह की 27 तारीख को होने वाली मुल्कगीर हड़ताल में शिरकत का ऐलान भी किया. ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో మా యొక్క ప్రధాన డిమాండ్ అయిన 5 రోజుల వారంలో 5 రోజుల పని దినం కోసం గత 20 సంవత్సరాలుగా వివిధ నిరసనలు తెలుపుతున్నాము. అదే సందర్భంగా ఈరోజు ప్రతి పట్టణంలో ప్రతి టౌన్లో ఈ ర్యాలీ అనేది జరుగుతుంది. ఆ సందర్భంగా మా మహబూబ్నగర్ యూనిట్ కూడా అన్ని బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ బ్యాంకులు అయితే ఏం కానీ ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది కూడా ఈరోజు ఈ నిరసన ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ అయిన 5 రోజుల పని దినం అనేది గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. 2 సంవత్సరాల క్రితము ప్రభుత్వం ఏదైతే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ద్వారా మా యూనియన్స్కి వాదా ఇచ్చిందో ఆ వాదాని ఇంతవరకు నెరవేర్చలేదు. మేము ఎన్ని విధాల వాళ్ళకు లెటర్ల ద్వారా తెలిపినా వాళ్ళు స్పందించడం లేదు. కావున మాకు తప్పని పరిస్థితిలో ఈరోజు ఈ 27వ తారీఖు వచ్చే 27వ తారీఖు జనవరి 27, 2026న దేశవ్యాప్తంగా సమ్మెకి పిలుపునిచ్చాం. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం చేసింది. ఇక్కడ మా ఈ స్ట్రెంత్ను బట్టి మీరు తెలుసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బ్యాంకింగ్ సెక్టర్లోని సిబ్బందికి ఎంత అవసరం కూడా ప్రజలు తెలుసుకోవాలని మేము ఈ ర్యాలీని నిలబట్టాము, ఈ ర్యాలీని చేపట్టాము. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క ప్రధాన డిమాండ్ అయిన 5 రోజుల పని దినాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సిబ్బందికి మరియు మీడియా సిబ్బందికి అలాగే పోలీసు వారికి సహకరించిన పోలీసు వారికి ప్రతి ఒక్కరి కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేము అందరం బ్యాంక్ ఉద్యోగులము, ఆఫీసర్లము, ఎంప్లాయీస్ అందరం కలిసి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 5 దినాల పని దినాలు అంగీకరించకపోవడం వల్ల. ఆల్రెడీ ఇది అగ్రీడ్ డిమాండ్, దీని ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతూ ఉంది. అయితే ప్రజలకు కూడా నేను తెలియాల్సిన విషయం ఏంటంటే 5 గంటలకి మీకోసం మేము బ్యాంక్ బంద్ చేస్తాం, కానీ మేము ఇండ్లకు పోయేది 9 గంటలకి. ఇక్కడ ఉన్న ఏ ఒక్క ఆఫీసర్ కూడా తన బిడ్డ బర్త్డేకి అటెండ్ చేయలేడు, సొంత చుట్టాల పెళ్ళిళ్ళకి సావులకు కూడా పోలేని పరిస్థితులలో బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. ఇదంతా ఎందుకంటే బ్యాంక్ మర్జర్ అయినాక బిజినెస్ డబల్ అయింది,
ఇప్పుడు భారతదేశంలో అన్ని బ్యాంకుల నెట్ ప్రాఫిట్ 1,00,000 కోట్లు దాటింది, కానీ ఎంప్లాయీ స్ట్రెంత్ మాత్రం తగ్గింది. ఎంప్లాయీ స్ట్రెంత్ తగ్గింది, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయట్లేదు, తక్కువ మంది స్టాఫ్ తోటి మేము పనిచేస్తున్నాం, ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాం. కాకపోతే మేము ఇట్లా పని చేసుకుంటా పోతే లాస్ట్కి బ్యాంకులో జాయిన్ అవ్వడానికి కొత్త ఉద్యోగులు వస్తలేరు, ఎందుకంటే ఈ వర్క్ కల్చర్కి భయపడి రావట్లేదు. కాబట్టి మా అందరి డిమాండ్ ఒకటే ఒక డిమాండ్, 5 days బ్యాంకింగ్. ఎందుకంటే మనం 5 trillion ఎకానమీకి మనం పోతున్నాం, మనం వరల్డ్ సూపర్ పవర్ కాబోతున్నాం. కాబట్టి వరల్డ్లో 4 days బ్యాంకింగ్ ఉన్నది. మేము 4 days కూడా అడగట్లేదు, 5 days అడుగుతున్నాం. మా డిమాండ్ జస్ట్ డిమాండ్. మేము మా కుటుంబాలతో కలిసి పిల్లలతో కలిసి మేము ఉండాలంటే మేము అట్లీస్ట్ రోజు 9 గంటలకు పోయినా వారంలో 2 రోజులు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు ఈ న్యాయమైన పోరాటం చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని గమనించాలని కోరిక. థ్యాంక్ యూ. 5 day బ్యాంకింగ్ అనే ఈ మా డిమాండ్ చాలా న్యాయపరమైనది. 2 సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాము. 2014లో ఇస్తామన్నారు గవర్నమెంట్, తర్వాత పోస్ట్పోన్ చేశారు. 2015లో కూడా ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఈసారి మాత్రం ఆగేది లేదు. ఇది 5 day బ్యాంక్ ఇచ్చే వరకు ఈ సమ్మె మాత్రం ఆగేదే లేదు. సో థ్యాంక్ యూ. 2015 సెప్టెంబర్లో 4 హాఫ్ డేస్ ఉన్న శనివారాలు, 4 హాఫ్ డేస్ వర్కింగ్ చేసే బ్యాంకింగ్ విధానాన్ని 2 శనివారాలకు అనేది అప్రూవ్ చేశారు. ఆ రోజు నుంచి కూడా యూఏబీ ఆ రోజు కూడా పోరాడింది ఒకటే, ఏంటంటే మాకు 4 శనివారాలు కావాలి సెలవు అనేది. ఆ రోజు కూడా మేము అడిగింది కూడా. కాకపోతే ఆ రోజు మనకేంటంటే ఒకటేసారి 4 ఇవ్వలేము, 2 రోజులకి మీరు కట్ చేస్తామన్నప్పుడు ఒక్క నిమిషం కూడా బ్యాంకు ఉద్యోగులు ప్రజలకు మనం ఏ టైం అయితే కేటాయించాలో ఆ టైంని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజలకు ఇవ్వాల్సిన టైం ప్రజలకు ఇస్తూ మేము పని దినాలను ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి 5 days అనేది, ఆ 2 days అనేది హాఫ్ డేని 2 days హాఫ్ డే సెలవుగా తీసుకున్నాము. ఆ రోజు నుంచి మీరు చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి అభివృద్ధి చూస్తున్నా మీరు చూస్తున్నారు. 2015 నుంచి 2025 వరకు కూడా బ్యాంకింగ్ అనేది ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా ఎస్బీఐ కావచ్చు, ఇంకొక ప్రభుత్వ రంగ ఉద్యోగాలు బ్యాంకులు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు టాప్ స్థానంలో ఉన్నాయి, పోటీ పడుతున్నాయి. ప్రతి ప్రైవేట్ వ్యవస్థతో అయినా సరే బ్యాంకింగ్ పోటీ పడుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రజలకి అండ్ బ్యాంకింగ్ మీద ఉన్న నమ్మకం, బ్యాంకింగ్కి ప్రజల మీద ఉన్న నమ్మకం, వీళ్ళకు ఉన్న కనెక్షనే. అండ్ ఇంకోటి 2 ఏంటంటే మనకు ఎక్కడ కూడా ఈరోజు మనం యూఏబీయూ చెప్పింది కూడా ఎక్కడ కూడా ఎప్పుడైతే 2 రోజులు 4 రోజులు 2 విధాలు చేశారో 2 రోజులకి, ఈరోజు కూడా మేము అదే చెప్తున్నాం, పని దినాల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాము. కావాలంటే పొద్దున ఒక హాఫ్ డే, పొద్దున ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది పెంచుకుంటాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము 5 డేకి ప్రజలకు అన్ని విధాలా మేము సహకరిస్తాము. హాలిడేస్ పూట ఏటీఎంను అవైలబుల్ చేస్తాము, అదర్ బ్యాంకింగ్ ఛానల్స్ని ఇస్తాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటామని హామీ ఇస్తూనే 5 రోజులు బ్యాంకింగ్ అడగడానికి ముఖ్య కారణం ఎంప్లాయీస్లో ఉన్న స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎందుకంటే వర్క్ అనేది పెరిగిపోతూ ఉండడం వల్ల స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది. దానికి తగ్గించడానికి ఎంప్లాయీస్కి 2 days వర్క్ కల్చర్ అనేది అవసరం. ఈరోజు ప్రతిదీ మీరు చూసుకుంటే ఆర్బీఐ అయినా కావచ్చు, సెబీ అయినా కావచ్చు, పెద్ద ఎల్ఐసి కావచ్చు, అన్నీ కూడా ఈరోజు 5 దినాల 10 దినాలని తీసుకొని అవలంబించుకొని వాళ్ళు చాలా సక్సెస్గా ఉంది. ఈరోజు ఎల్ఐసి అంత ప్రాఫిట్ తీసుకురావడానికి కారణం ఏంటి? దాంట్లో 5 day బ్యాంకింగ్ అవసరం, దాని ఆవశ్యకత ఉందంటారా లేదంటారా? ఉంది ఖచ్చితంగా. అలా 5 day బ్యాంకింగ్ తీసుకోవడం వల్ల, 2 days హాలిడేస్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 2 days హ్యాపీగా వాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత దే విల్ బి రెడీ మెంటల్లీ. వాళ్ళు మెంటల్గా రెడీ ఉన్నప్పుడే వాళ్ళు కస్టమర్స్ని హ్యాపీగా తీసుకోగలుగుతారు, కస్టమర్స్కి హ్యాపీగా సర్వ్ చేయగలుగుతారు, ఇంకా బ్యాంక్ని ఇంకా 1000 కోట్ల ఈ ప్రాఫిట్ని అనేది పెంచగలుగుతారు అనేది యూఓబీ యొక్క మెయిన్ ఎజెండా. ప్రతిసారి మనం డిఫరెంట్ 4-5 ఎజెండాలతో వెళ్తున్నాం, కానీ ఈసారి మాత్రం ఒకటే ఎజెండా, మాకు వీ వాంట్ 5 day బ్యాంకింగ్, అంతే. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज़ अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज़ अपडेट्स।